media, almost more than 3,000 media people also will present here. And through this event ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా ఒక తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం చాలా మందికి తెలియకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ఉంది అనే కింద. సో దీని ద్వారా ఇవి క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్, అట్లాగే స్టేట్ రెవెన్యూ, రాష్ట్ర ఆదాయం పెంచి అట్టడుగు వర్గాల వాళ్ళ యొక్క అభ్యున్నతికి దోహదపడాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం, లక్ష్యం, ప్రధానమైనటువంటి అంశం. రెండవది, ఇక్కడ మహిళా సాధికారత అంటా ఉన్నాం. అంటే మహిళలు ఇక్కడ చూస్తూ ఉన్నాం, అంటే ప్రపంచంలో ఉన్న మహిళలు ఇవి ఎక్కడెక్కడో దేశాలకు వెళ్తూ ఇందులో పార్టిసిపేట్ కావాలంటే మనం ఒక ధైర్యానికి మనం అభినందించాలా, వాళ్ళకి పార్టిసిపేషన్ అభినందించాలా, వాళ్ళకి స్పిరిట్ను అభినందించాలా, ఆ కోణంలో చూడాలా. అంతేగాని అందాల పోటీ అంటే ఇంకో కోణంలో చూడకూడదు. అంటే ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో అవుపడుతుంది. లక్ష్యం, ఉద్దేశం అనేది అంటే మన యువతకు కూడా, మన రాష్ట్రంలో నుండి మహిళా సోదరిమణులకు కూడా ప్రపంచంలో అయినా ఇటువంటి కార్యక్రమాలు ప్రపంచంలోకి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి బతికి రావచ్చిన ఒక ధైర్యాన్ని, ఒక సాహసాన్ని ఇవ్వడం కోసం, అట్లాగే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కోసం. ఇలా టూరిజం డిపార్ట్మెంట్లో గడిచిన 10 సంవత్సరాల నుంచి పాలసీ లేకుండింది. ఈ టూరిజం పాలసీ తీసుకొచ్చి ఈ టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడులు రావాలంటే ఆకర్షించాలా. ఎట్లా ఆకర్షించాలా అంటే ఇది కూడా ఒక ఎట్లయితే మొన్న విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల గురించి ఆకర్షించే ప్రయత్నం చేయడం జరిగిందో, ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీ చేయడం మూలాన ఆ లక్ష్యం నెరవేర్చాలి. ఇదొక ఒక యాంగిల్, ఒక భాగం. సో ఆ కోణంలో చూడాలి. సరే, రకరకాల వాళ్ళు రకరకాల మాట్లాడుతుంటారు. కొందరు రాజకీయ కోణంలో మాట్లాడతారు, ప్రభుత్వాన్ని విమర్శించే కోణంలో మాట్లాడతారు. పచ్చకల్లోడికి లోకమంతా పచ్చగినట్టుగా అట్లా కూడా ఉండరు కొందరు. నేను ఇంకా పేర్లు ప్రస్తావించే అవసరం లేదు, దిస్ నాట్ ఏ పొలిటికల్ డాష్. అందుకనే ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం ద్వారా వేలాది మందిగా ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గొప్ప కళా సంపద అవుతుందో, ఈ గొప్ప కళా సంపద అవుతుందో, మరి వీటిని మనం ముందుకు తీసుకెళ్ళేటువంటి వాళ్ళ యొక్క పరిచయం చేసేటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే అండ్ I forgot to tell, this Miss Universe in this Philippines. The Philippines has hosted the Miss Universe pageant multiple times. Philippines hosted this Miss World event several times, including 2016. The event was a massive success, drawing global attention to the country's stunning beaches, vibrant culture, and warm hospitality. It boosted tourism and highlighted the Philippines as a premier travel destination. అట్లాగే మిస్ అమెరికా ఇన్ అట్లాంటిక్ సిటీ, ఈ యొక్క దిస్ మిస్ అమెరికా పేజెంట్ ఫస్ట్ హెల్డ్ ఇన్ 1921 was initially created to boost tourism in Atlantic City. Over the years, it has become a cultural phenomenon, promoting talent, education, and empowerment while contributing to the local community. And this should continue. This should be continued throughout the globe, and everybody should participate. And ultimately, this helps the society. This helps the downtrodden. This helps the unemployed. This helps in many ways. సో దీన్ని పాజిటివ్ కోణంలో చూడాలని చెప్పని కోరుకుంటూ ఐ వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ మై ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఆల్సో అవర్ కార్పొరేషన్ ఎండి ఫర్ డూయింగ్ such a big event, and they have done an excellent job, and this will be much more. You will see in the next coming by the time this event gets closure, you will attract people throughout the globe. I thank once again for your participation. I wish you all the best, and once again I thank the media people also, both local, national, and international media, for your participation, for achieving the ultimate goal. So kindly take it forward. Thank you, one and all. Thank you very much for giving me this opportunity.